డ్రోన్లతో చల్లేందుకు విత్తనాల గోళీలు తయారు చేయండి. మనం తినే పండ్లతో సామాజిక వనాలు పెంచుదాం. విత్తన బంతులతో శీతోష్ణ స్థితి వేడెక్కకుండా కృషి చేయాలి. విత్తనాల బంతులతో పచ్చదనం పరిధి విల్లాలి. జేవీరత్నం వ్యవస్థాపక కార్యదర్శి, గ్రీన్ క్లైమేట్ టీమ్, ఎన్జీఓ. డ్రోన్లతో జల్లేందుకు విత్తనాల గోళీలు తయారు చేయడం అని గ్రీన్ క్లైమేట్ టీమ్, ఎన్జీఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవీరత్నం పిలుపునిచ్చారు. సోమవారం ఉదయం ఎంవీపీ కాలనీలో వారు నివసించే ఇంటి వద్ద విలేకరులతో మాట్లాడారు. విత్తనాల బంతులతో పాటు విత్తనాల గోళీలు తయారు చేయాలని కోరారు. విత్తన బంతులు మనుషుల ద్వారా, హెలికాప్టర్ల ద్వారా జల్లవచ్చు అని, 6 మిల్లీమీటర్ల సైజులో తయారు చేసిన విత్తనాల గోళీలు డ్రోన్లతో కొండల మీద వేయవచ్చు అని వివరించారు. మనం తినే మామిడి పండ్లు, నేరేడు, ఈత, నారింజ, సీతాఫలం, రామఫలం, సపోటా పండ్ల విత్తనాలు, మన ఇంటి దగ్గరలో లభ్యమయ్యే పంచదార పళ్ళు, బొడ్డ, కుంకుడుకాయ, చింత, పొగడ, కానుగ, తురాయి, రేల తదితర విత్తనాలతో సామాజిక వనాలు పెంచుదాం అన్నారు. ఈ విధంగా విత్తన బంతులతో శీతోష్ణ స్థితి వేడెక్కకుండా కృషి చేయాలి అని కోరారు. విత్తనాల బంతులు తయారు చేయడం అనేది 10,000 సంవత్సరాల క్రిందట మొదలైంది అని, దీనిని ఆదిమానవులు ఏనుగులు, లద్దెల్లో నుండి మొక్కలు రావడం చూసి ఆ విధానం అవలంబించినట్లు చరిత్రకారులు భావిస్తున్నారు. విత్తనాల బంతులతో పచ్చదనం పరిడవిల్లేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ క్లైమేట్ టీమ్, ఎన్జీఓ సమన్వయకర్త జె రాజేశ్వరి, యాక్షన్ యాడ్ సంస్థ ప్రతినిధి ఐ కృష్ణకుమారి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు కృష్ణకుమారి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వేడికి ఉష్ణోగ్రతలు అధికంగా అవుతున్నాయి. ప్రతి జిల్లాలో కూడా, ప్రతి ప్రాంతాల్లో కూడా ఎక్కువగా ఉష్ణోగ్రత ఉండడం వలన ఇప్పుడు అంటే చాలా సంవత్సరాల నుంచి సీడ్ బాల్స్ చేస్తున్నారు. కానీ ఇప్పుడైతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా సీడ్ బాల్స్ అనేవి చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. విత్తనాలు అనేవి మట్టి ప్యాడ్లో కలిపి వర్షాలు వచ్చే క్రమంలో కొండల మీద ఇలాగ విత్తనాలు చేస్తే ఈ విత్తనాలు అనేవి విత్తనాలతో బంతులు తయారు చేసి పట్టి పేడ పెట్టి బంతులు తయారు చేసిన తర్వాత వర్షాలు వచ్చే 2-3 రోజుల ముందు కొండ ప్రాంతాల్లో వేయడం వలన చాలా ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే పక్షులకి మనకి విత్తనాలు కావాలంటే కూడా అక్కడ అడవి ప్రాంతాల్లోనే ఎక్కువగా దొరుకుతాయి. ఉష్ణోగ్రతలు కూడా దీని ద్వారా తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇందులోని రావి విత్తనాలు, చింత విత్తనాలు ఇలాంటివన్నీ కూడా, చిరుధాన్యాలకు సంబంధించిన విత్తనాలు, పండ్ల జాతికి సంబంధించిన, ఔషధాలకు సంబంధించిన విత్తనాలతో చేసిన విత్తన బంతులు కొండల్లో వేయడం ద్వారా పచ్చదనం అనేది ఉంటుంది. ఈ పచ్చదనం వలన రానున్న కాలంలో భవిష్యత్ తరాల వారికి వర్షాలు ఎక్కువగా పడే అవకాశం, ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండే అవకాశం కూడా ఉండడం వలన ఈ పెద్ద ఎత్తున ఈ సంవత్సరం పొడుగునా కూడా విత్తన బంతులు తయారు చేసే కార్యక్రమం ప్రతి ఒక్కరు చేపట్టాలి. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత అనుకొని చేస్తే భవిష్యత్ తరాల వారిని కాపాడిన వారం అవుతాం. థ్యాంక్ యూ.